హాయ్! వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకొక మంచి సైట్ అయితే వచ్చింది. ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్‌న ఈ కడి కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి రైట్ సైడ్‌న ఈ కడి వరకైతే ఇది 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇదే రోడ్‌కొచ్చేసి సైట్ ఉంటుంది. సో, ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ వస్తుంది ఇదే సైట్‌కు. ఇది లెఫ్ట్ సైడ్‌న ఇక్కడి నుంచి రైట్ సైడ్‌న ఇక్కడి వరకైతే 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది 25 ఫీట్ రోడ్ దాదాపుగా ఒక 120 మీటర్స్ వరకు ఈ సైట్‌కి అటాచ్ అయి ఉంటుంది. దీనికి ఈ సైట్‌కి కింద భాగంలో కూడా 25 ఫీట్ రోడ్ సేమ్ ఒక 100-120 మీటర్స్ వరకు అటాచ్ అయి ఉంటుంది. సో, సైట్ లోపటికైతే వచ్చామండి మనము. చూస్తున్నాము ఇదే సైటు. సో, ముందుగా అయితే బౌండరీస్ చూపిస్తున్నానండి. ఇది వైట్ కడి కనిపిస్తుంది గదా! ఇది బౌండరీస్‌కి వస్తుందండి. సో, ఇది గేట్ నుంచి వస్తుందండి. గేట్ నుంచి మనకు చూసినట్లయితే ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఒక మూల వస్తుందండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్‌న చూసినట్లయితే ఈ వైట్ కడి కనిపిస్తుంది గదా! ఇది టోటల్ వచ్చేసి బౌండరింగ్ వస్తుంది మనకు. సో, ఇక్కడ నుంచి ఆ కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌కొచ్చేసి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇది అవతలకొచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది. టోటల్లీ ప్లెయిన్ ల్యాండ్ ఇలానే ఉంటుంది. సో, ఈ ల్యాండ్‌కు బౌండరింగ్‌లో మనకు వచ్చేసి పెన్షన్ ఏసిర్రు. దాంతో పాటు డైమండ్ జాలి గూడా ఏశారండి. మనం చూస్తున్నాము. ఇందులో ఒక 5, 6 మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ప్యూర్ రెడ్ సాయిల్ ఇలానే ఉంటుంది. టోటల్లీ రెడ్ సాయిల్ ఉంటుంది. ఇందులో వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ప్రస్తుతానికైతే ఒక 4 ఎకరాల్లో ఆహ్, టమాటో అనేది ఏశారండి. కుకుంబర్ కూడా ఏశారు ఒక 2 ఎకర్స్‌లో. మిగతాది ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఫుల్ వాటర్ ఇందులో ఒక బోర్ ఉందండి. సో, చూస్తున్నాము సైట్ ఇదే. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్‌లీ సికింద్రాబాద్ 45 కిలోమీటర్ వస్తుంది. కొంపల్లి వచ్చేసి 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో వస్తుంది. ఆల్వాల్ వచ్చేసి మనకు ఆహ్, ఒక 26 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే వస్తుందండి. ఇది హైదరాబాద్ టు కరీంనగర్ ఎళ్ళే రాజీవ్ రహదారి నుంచి ఎగ్జాక్ట్‌లీ 9 కిలోమీటర్ లోపటికి రావాలి. ఇది కరకపట్లకి ఎళ్ళే రోడ్‌కు పోలీస్ స్టేషన్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో వస్తుంది. ఆహ్, 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మండల ఆఫీస్ ఉంది. 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో స్కూల్స్, హై స్కూల్స్ అలాంటివి ఉన్నాయండి. సో, ఇక్కడ నుంచి టూ వే రోడ్ వచ్చేసి జస్ట్ మనకొక 2½ కిలోమీటర్ ఉంటుంది. టూ వే రోడ్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు 4 వే రాజీవ్ రహదారి ఉంటుందండి. ఇది ములుగు నుంచి లోపటికొచ్చాము ఈ సైట్‌కొచ్చేసి మనము. సో, చూస్తున్నాము. ఈ సైట్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటివరకు అన్ని కాసర పనులు 1B, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉందండి. ఇది పర్యాటక కేంద్రంగా చేశారిది. సో, నేను కొన్ని ఫోటోలు పెడతాను. అది కూడా చూడొచ్చండి మీరు. సో, ఈ సైడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్‌లో హనుమాన్ టెంపుల్ అనేది ఉందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌లీ వచ్చేసి మనకు 5-10 వరకు రిసార్ట్స్ అనేది ఉన్నాయండి. 200 మీటర్ డిస్టెన్స్, 300 మీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయండి. ఎగ్జాక్ట్‌లీ సైడ్ నుంచి 200 మీటర్ డిస్టెన్స్‌లో ప్రాజెక్ట్ పైనెళ్తే ఈ విధంగా ఉంటుందండి. సో, ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ అండి. సో, ఈ రోడ్ చూస్తున్నాం గదా! ఈ రోడ్‌కు అటాచ్ అయ్యి ఈ 6 ఎకర్ ఉంటుందండి సైట్ వచ్చేసి. సో, మనం చూస్తున్నామండి. ఈ సైట్‌లో సన్‌ఫ్లవర్ కూడా పెట్టారు. ఇప్పుడైతే సాగులో లేదు. ఇది క్రాప్ అయిపోయిందండి. ప్రస్తుతానికైతే ప్లెయిన్‌గా ఉంది ల్యాండ్. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలన్నా, కొనాలన్నా పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ విజిటింగ్.